అపొస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం గమనిద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కొందరికా దేవుడు, అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. సరే, మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి అనేటటువంటిది ఈ వాక్యంలోకి కొంత వెళ్దాం, మనం ముందరికి వెళ్దాం. యెషయా 45:22 వచనం. యెషయా 45:22. యెషయా 45:22. బూది గంధముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. బూది గంధముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మొట్టమొదటి మనం చూసాము యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభువు అని మనం చూసాము. ఇక్కడ చూస్తే మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని యెషయా గ్రంథంలో 45:22లో మనం చూస్తూ ఉంటున్నాం. అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం, చర్చికి రండి అని చెప్పి, దేవుని మాటలు వినమని చెప్పి అందరినీ పిలుస్తున్నాం. కానీ ఎంతమంది వస్తారు? కొందరే వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఆలోచన చేయాల్సినటువంటి స్థితిలో ఏమై ఉంటున్నామని అంటే, అందరికీ కాకుండా కొందరికే ఉంటూ ఉన్నామా? ఎందరికి ఉంటున్నాం? మనము కొందరికే ఉంటున్నాం. ఆ విషయాలను కొన్ని వాక్యాల ప్రకారంగా ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22 అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. చిన్న తాళం ఏనాయనా చెయ్యకు. అదొక మాటనే. ఎన్నో వచనమ్మా మనం చదువుతున్నది? 9వ వచనం. 9వ వచనంలో ఏముంది అమ్మా? గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఎక్కడ చెప్పినరు? తన దాసులందరినీ పిలువండి అని చెప్పి ఈ లేఖనము మనకు పొందుపరిచి ఉంటున్నారు. 9వ వచనం చదువుతుంది. 10 ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసి, కనుక విందు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండెను. చాలా సందర్భంలో మనం ఆలోచన చేసుకుంటాం ఏంటంటే, పెళ్లి పత్రిక లేకుండా కూడా పెళ్లికి పోతూ ఉంటాం. పెళ్లి పత్రిక లేకుండా కూడా పెళ్లికి పోతూ ఉంటాం. అక్కడ పెళ్లి వస్త్రాలు ఇచ్చేటటువంటి వారు ఆ వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ లేఖనమందు మనం గమనిస్తే, ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చినో స్నేహితుడా అని అడిగితే ఆయన మౌనిగా అయి ఉంటున్నాడు. మనం ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే, కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. యోహాను సువార్త 7:37. యోహాను సువార్త 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి
దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనా దప్పికొనిన ఎడల వాడు వచ్చి ఎవరి దగ్గర దప్పి తీర్చుకోవాలి? యేసయ్య దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలని చెప్పి ఇక్కడ లేఖనం మనకు పొందుపరచబడి ఉంటున్నది. మరి అలాగనే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. రోమా 10:12. రోమిలకు రాసిన పత్రిక 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అమ్మా చదువుతాను, కరెక్ట్గా చదువుతున్నా, చదువు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటారని అంటే పేద దేవుని నమ్ముకున్నారేమయ్యా అని అంటారు. వెనకబడినటువంటి వర్గాల దేవుని నమ్ముకున్నారేమయ్యా అని అంటారు. కానీ మన దేవుడు ఎటువంటి వాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనం కలిగినటువంటి స్థితిలో ఏమై ఉన్నాం? ఇప్పుడు మనం కూడా ఐశ్వర్యవంతులమై ఉన్నాం. ఉన్నామా లేదా? ఐశ్వర్యవంతులం. ఐశ్వర్యం అంటే మనకు గుర్తొచ్చేది ఏముంది? సార్ కమ్మలు లేవు, చేనాలు లేవు, బంగారు లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, బట్టలు లేవు, చాలా విధంగా చాలా లోపాలు ఉన్నాయి సార్. ఐశ్వర్యవంతులమని ఎట్లా చెప్పుకునేకే వస్తుంది అంటే క్రీస్తును నమ్మినటువంటి ప్రతి కుమారుడు కుమార్తె ఐశ్వర్యవంతులే. ఎందుకంటే సర్వము ఆయనలోనే ఇముడుకొని ఉన్నది. సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన ఎంబడించిన బండవు. ఆయన మనల్ని వెంబడించినటువంటి బండ అయి ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మన్ను మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలు అన్నిటిని కూడా నేలలో నుంచి తీయబడ్డాయి. అలాగునే మానవుడైనటువంటి నీవు నేను కూడా నేలలో నుంచి తీయబడ్డాం. కానీ మనిషికి విలువ ఇచ్చుకోకుండా ఆ మట్టిలో తయారు చేయబడ్డ వాటి కొరకు విలువ ఇస్తూ ఉంటారు. దానికి వాల్యూ ఇచ్చినట్టుగా మనుషులకు వాల్యూ ఇవ్వడం లేదు. క్రీస్తుని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఐశ్వర్యవంతులై ఉంటున్నారు. క్రీస్తును కలగనటువంటి వారు ఈ లోకంలో ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా వారు బీదవాళ్ళే దేవుని దృష్టిలో. ఎందుకంటే క్రీస్తు లేకపోతే వాళ్ళు బీదవారే. ఈ లోకంలో ఉంటారు, ఈ లోకంలో జీవిస్తారు, వెళ్ళిపోతారు. కానీ వారికి శాశ్వతమైన మోక్ష మార్గము లేదు. పరలోకం వారికి లేదు. పరలోకం ఎవరికి ఉంటుంది అని అంటే నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంచుకునే యెడల మీరేది ఇష్టమో మీకు అడుగుడి నేను ఇస్తానని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. తిమోతి మొదటి పత్రిక 2:4. మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనమైతే ఏం ఆలోచన చేస్తున్నాం అంటే కొంతమందిని తిరస్కరించుకుంటాం, కొంతమందిని దూషిస్తూ ఉంటాం, కొంతమందిని ఎగతాళి చేస్తూ ఉంటాం. ఏది చేసినప్పటికీ కూడా దేవుని చిత్తమైనటువంటి వాటిని మనం నెరవేరుస్తున్నామా లేదా అనేటటువంటిది మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన 22:17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము,
ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము. మనం ఎంత ఇచ్చినామమ్మా రక్షణ పొందడానికి? ఏమైనా ఇచ్చినామా దేవునికి రక్షణ పొందడానికి? ఏమైనా మూటలు మోసుకపోయి ఇచ్చినామా? నాకు రక్షణ కావాలని చెప్పి? ఎవరైనా ఈ మానవులైనటువంటి ఈ మానవాళి ఎవరైనా కానీ ఏమైనా ఆయనకి వెల చెల్లించగలిగారా? నీ కొరకు నా కొరకు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ఆయన మౌని అయి నీ కొరకు నా కొరకు బలి అర్పించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అలా దేవుని వాక్యము రమ్ము అని చెప్పి అందరికీ స్వాగతిస్తూ ఉచితంగా వాక్యాన్ని అందిస్తూ ఉంటే కొంతమంది తిరస్కరించేటటువంటి వారు కూడా ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? కొంతమంది తిరస్కరించే వాళ్ళు కూడా ఉన్నారు. కీర్తనలు 81:11 తిరస్కరించే వారి గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం. దేవుడేమో రమ్మని పిలుస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాము. దేవుని వాక్యాన్ని తిరస్కరించేటటువంటి వారి గురించి మనం గమనిద్దాం. 81వ కీర్తన 11వ చరణం. 81వ కీర్తన 11వ చరణం. అయినను చూడండి 81 అవునమ్మా, కరెక్ట్ చదువుతుంది. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినక పోయిరి. ఇంతవరకేమో రండి, స్వాగతం, ఆహ్వానం, యేసయ్య వాక్యం ద్వారా దేవుని వాక్యాలు మనకు రమ్మని పిలిచాయి. కానీ ప్రజలు ఎట్లున్నారంట? వినకపోయిండ్రు. నా ప్రజలు వినకపోయిండ్రు. యేసయ్య అందరి కొరకు ప్రాణం అర్పించిండా, లేకపోతే ఇక్కడ ఉన్న కొద్ది మంది కొరకు అర్పించిండా? అందరి కొరకు అర్పించిండు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు అని చెప్పి ఆయన శిలువ మరణం ఇలా పొందాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? విన్న వాళ్ళం మాత్రమే కొద్ది మంది అక్కడక్కడ కూడుకుంటూ ఉంటూ ఉన్నాం. కానీ అందరికీ దేవుని వాక్యాన్ని అందించలేకపోతున్నాం. ఈయనని ప్రజలు చాలా మంది ఉన్నారు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినక పోయిరి. యెషయా 65:12 వచనం. యెషయా 65:12 వచనం. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా చదువుతాలి 65 యెషయా 65:12 కదా చదవండి. నేను మాట్లాడగా మీరు ఆలోచింప నా దృష్టికి చెడ్డదానినే చేసి పైన నేను పిలువగానే లేదామా మీ దగ్గర? 11 నుంచి చదవండి. పన్నెండవ వచనము ఇక్కడ నుంచి ప్రారంభపడ్డది. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకు ఇష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును, మీరందరూ వాదకు లోనగుదురు. ఏం చేస్తాడంట అమ్మా? అదృష్టంగా ఏమిస్తాడంట? దేవుని మాట విననటువంటి వారికి పెద్ద ఖడ్గం తీసుకొని వస్తాడంట. దేవుని నమ్మినటువంటి ప్రజలు ఐశ్వర్యవంతులని మొట్టమొదట మనం చూసాం. ఇప్పుడు దేవుని తిరస్కరించేటటువంటి వాళ్ళ కొరకు ఒక అదృష్టం పెట్టిండంట. ఏం అదృష్టం అమ్మా? ఖడ్గం తీసుకొని వస్తారంట. అంటే వదకు సిద్ధంగా ఉండాలంట. గొర్రెలకు వచ్చేటటువంటి ఆయన ఏం చేస్తాడు? కత్తి రెడీలో పెట్టుకుంటాడు.
మేకలు కోసేటటువంటి వ్యక్తి ఏం చేసేటాడు? కత్తి రెడీలో పెట్టుకునేటాడు. కోలు కోసేట కత్తులు తేడా ఉంటాయి, సైజులు తేడా ఉంటాయి, కానీ గొంతులు కోయడము వదకు తేవడం వల్లే కూడా సమానంగానే ఉంటవి అనేటటువంటిది. మనము మాట వినటువంటి వారికి ఒక అదృష్టం అంట. ఏంటంటే బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా ఒకటేసారి అర్థం చేసేటటువంటి పని అంట. ఖడ్గంతో ఒకేసారి ఖడ్గంతో అర్థం చేసేటటువంటి పని దేవుడు పెడతాడంట దేవుని మాట వినకపోతే. 66 గమనిద్దాం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించేదను. ఏమైతే మీరు కోరుకుంటారో ఒకరోజు దేవుని మాట విననటువంటి వారికి ఏం చేస్తాడు? నిరాకరించినటువంటి వారికి ఒక ఆయుధం పెట్టిండు దేవుడు. దేవుని మాట వినటువంటి వారికి ఏమో ఐశ్వర్యవంతులుగా చేయడానికి. ఐశ్వర్యం అంటే ఏమనుకుంటారు? ఈ లోకంలో ధనం ఉంటేనే ఐశ్వర్యం అనుకుంటారు, కానీ క్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కరు ఐశ్వర్యవంతులే. ఏమిటి అని అంటే, ఈ లోకంలో ఉన్న ధనము కన్నా సర్వాధికారైనటువంటి క్రీస్తును నమ్మడము, విశ్వసించడము, ఆనందించడము, ఎంబడించడము, మరణం వరకు నమ్మకంగా ఉండడము, అది మనకు కిరీటాల కన్నా గొప్పదై ఉంటున్నది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 30 ఇర్మియా 7:11 నేను మీతో మాట్లాడినను, పెద్దల కాడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసిద్దిరి కనుక, నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలములకును నేను అలాగే చేయుదును. నేను మీతో మాట్లాడినను, పెద్దల కాడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మును పిలిచిన మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసి కనుక. ఉదయకాలం లేపుతున్నాడంట, మనల్ని మాట్లాడుతున్నాడంట దేవుడు. పెద్దల కాడని లేపుతున్నాడంట, మాట్లాడుతూ ఉన్నాడంట. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఈ సెల్ ఫోన్ ద్వారానే సమయమంతా పోగొట్టుకుంటున్నాము. దేవుని స్వరం వింటలేము, సెల్లు స్వరం వింటున్నాం. దేవుని స్వరం వింటలేము, టీవీ స్వరం వింటున్నాం. దేవుని స్వరం వినడం లేదు. మనం ఎవరి స్వరం వింటున్నాము? మనకిష్టమైనటువంటిది, మన అదృష్టంగా దేవుడు ఏర్పాటు చేసిన ఖడ్గము అనేటటువంటి విషయాన్ని కొరకు, పాపం విషయంలోనే ఎక్కువగా ఇష్టపడుతూ ధృవీకరింపబడినటువంటి వారిగా ఉంటున్నాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. హోషేయ 9:17. వారు నా దేవుని మాటల ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించను. వారు దేశం విడిచి అన్య జనులలో తిరుగుదురు. దేశం విడిచి ఏం చేస్తారంట? ఈ గుంపు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారంట? అన్య జనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారంట. కాబట్టి దేవుని మాట వింటే మనకేం జరుగుతుందమ్మా? మేలు కలుగుతుంది, ఐశ్వర్యవంతులము అవుతాం. మన దగ్గర ఆస్తులు లేకపోయినా కూడా క్రీస్తును కలిగి ఉండడమే మనం ఐశ్వర్యవంతులు అనేటటువంటిది. నిద్ర బాగా వస్తుంది. దేవుని నమ్మినటువంటి వారికి నిద్ర బాగా వస్తుంది. ఎందుకు అని అంటే ఉన్న వాటిలో తృప్తి కలిగి జీవిస్తూ ఉంటారు. లేకపోతే దేవుని చిత్తం అది లేదని అనుకుంటారు. కలిగితే అది దేవుని చిత్తం నాకు కలిగింది అని అనుకుంటారు. ఉన్నా సంతోషంగా ఉంటారు, లేకున్నా సంతోషంగా ఉంటారు. ఎవరు అని అంటే ఆత్మీయంగా బలపరచబడినటువంటి వారు, దేవుని మాటలను హత్తుకొని ఉన్నటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారు నెమ్మదిగా వారు ఉంటారు. ఇక్కడ చూస్తే 17లో చూస్తే వారు నా దేవుని మాటల ఆలకించలేదు,
గనుక ఆయన వారిని విసర్జించిన వారు దేశం విడిచి అన్య జనులలో తిరుగుదురు. మత్తయి సువార్త 22 3వ వచనం. మత్తయి సువార్త 22 3వ వచనం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులకు పంపినప్పుడు వారు రానొల్లక. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు మిమ్మల్ని మమ్మల్ని. దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు మనందరినీ. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉంటున్నాడు. కానీ పిలిస్తే కూడా పిలుపును అందుకోలేక ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 40 వచనం. యోహాను సువార్త 5:40. 5వ అధ్యాయం 40 వచనం. అయితే 5వ అధ్యాయము 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. జీవం కోరుకోరు అన్నమాట ప్రజలు. ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారమ్మా? ప్రజలు ఏం కోరుకుంటారు? కూడు కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? జీవం కావాలన్నా కూడు కావాలన్నా. అంటే జీవం ఏం చేస్తుంది, అది ఎప్పుడుందో ఏమో మాకు తెలియదు, కానీ కూడు ఉంటే చాలా కడుపు నిండుతుంది. ఒక పూట కొరకు ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునలేదా? అమ్ముకున్నాడు. మరి మనం కూడా ఒక పూట కొరకు, భోజనం కొరకు అబద్ధం ఆడడం లేదా? జీవం కావాలన్నా, నిత్య జీవం కావాలన్నా, నరకం కావాలన్నా అంటే ఇప్పుడు బ్రతుకుతే సాలనేటటువంటి భ్రమలో మనం ఎంతమంది బతుకుతూ ఉంటున్నాము చూడండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. జీవం కావాలని మాత్రము రావడం లేదు, లాభం కావాలని వస్తారు. ఆరోగ్యం బాగాలేదు సార్, ప్రార్థన చేయండి. స్వస్థత కలగడానికి ప్రార్థన చేయండి. ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేయండి. పెళ్లి చేయడానికి, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి. మంచి వరుని కొరకు ప్రార్థన చేయండి. మంచి వధువు కొరకు ప్రార్థన చేయండి. అన్ని మంచే కావాలి మాకు, చెడైతే మాత్రం మాకు ఇష్టం లేకుంటుంది నాయన. అన్ని మంచి కొరకే ప్రార్థన చేశారు. నీకేం కావాలంటే మేము ఇస్తాం, కానుక పెడతాం, అన్నం పెడతాం, భోజనం పెడతాం, అన్ని పెడతాం, ఆతిథ్యం ఇస్తాం, అన్ని ఇస్తాం. కానీ మాకైతే మంచి జరగాలి అని మనం కోరుకుంటాం. మంచి మనలో ఉంటే మంచి జరుగుతుంది. కుమారుని విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. భూమి బాగుంటేనే పంట బాగొస్తుంది అమ్మా. భూమి బాగుంటేనే పంట బాగొస్తుంది. సౌడు పొలంలో నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా పంట వస్తుందా? రాదు. అది గుజ్జు అనుకుంటా వేసిన నారు వరకు కూడా ఉంటుంది. అది బలంగా కింద పుంజుకోదు. అది మనుషుడేమి విత్తునో ఆ పంటని కోయును. ఏ కొలతతో కొలుతురో అదే కొలత కొలవబడు. నీవు నేను మంచి వారమై ఉండి ప్రార్థన కోరితే వాటికి జవాబు ఉన్నది. ఒకవేళ విశ్వాసం లేకుండా ప్రార్థనను కోరితే ఆ జవాబు రాదు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు మనం ఏం చేసినాము? దేవుడు రమ్మని పిలిచినటువంటి ప్రజల్ని చూసాము. మేము రామయ్య అనేటటువంటి దూరం పోయినటువంటి ప్రజల్ని, తిరస్కరించినటువంటి వారు, నిరాకరించినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. సూర్యుడు కొందరి కొరకు ఉన్నాడా, అందరి కొరకు ఉన్నాడమ్మా? నాకు చెప్పండి, నాతో పాటు మాట్లాడండి దయచేసి మీరందరూ. సూర్యుడు కొందరి కొరక, అందరి కొరక? చంద్రుడు, పండ్లు, చేపలు, జంతువులు, వాయువు, మేఘములు, గ్రహములు, భూమి, వర్షము, ఎండ, చలి, ఆకలి, కన్నీరు, సంతోషము, చావు, బ్రతుకు, పుట్టుక సమస్తం అందరి కొరకుంది. కానీ మనం ఏం చేస్తామనంటే, నేను మాత్రం తెలుసుకొని ఊరకుంటాను, సొంత పనులు చూసుకుంటూ సంతోషిస్తాను,
ఎవడెట్లు పోతే నాకేమయ్యేదుంది, నేను మాత్రం బ్రతుకుతే నాకు చాలానే ఉంది అని దేవుని గురించి తెలిసినటువంటి నేను నీవేం చేస్తున్నామని అంటే ఆరాధనకు పాల్గొన్నాం, మేము హ్యాపీగా పాల్గొన్నామని చెప్పి ఇంటికి వెళ్ళి మట్టుగా ఉంటూ ఉన్నాం. కానీ ఇన్న వాటిని కన్న వాటిని ఇతరులకు పంచకపోతే దేవుని వాక్యం దేవుని పాట ఏమని, నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా, సొంత పనులు చేసుకుంటూ సంతోషిస్తావా, కోతెంతో విస్తారంగా ఉన్నది, పనివారు కొదువగా ఉన్నారు. ఎంతమందిని చెప్పినా ఇంకా ప్రజలకు వాక్యము అందనటువంటి స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అందరి ప్రభు అయి ఉన్నాడు, కానీ మనం నమ్మినటువంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కొందరమై ఉంటున్నాం. ఎంతమంది ఉంటున్నాం ఇప్పుడు? కొందరమై ఉంటున్నాం. ప్రకటించడానికి వెళ్తున్నామా? ఎవరమన్నా వెళ్ళడం లేదు. ఆరాధనలు అయితే పాల్గొంటున్నాం, కానీ ఆరాధన అయిన తర్వాత వారం వరకు ఎక్కడికి మనం వెళ్ళడము లేదు, ఎవరికి చెప్పడం లేదు. అయితే మనం చెప్పాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరినీ రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అని అంటే, ఇతరులకు దేవుని మాటలను చెప్పడము, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడము, వాళ్ళు రాలేకపోతే వారికి దేవుని మాటల్ని వివరించడము, చెప్పడము మనందరి మీద బాధ్యత ఉంటున్నది. ఎవరైనా ఉండి యేసు ప్రభు ఒక కులానికి దేవుడు, యేసు ప్రభు ఒక మతానికి దేవుడు అని అంటే ఈ మాట తీసి మీరు చెప్పండి, అయ్యా ఓ కులానికి యేసు ప్రభు దేవుడు కాదు, అయ్యా ఓ కులానికి ఓ మతానికో యేసు ప్రభు దేవుడు కాదయ్యా, అందరి కొరకు ప్రాణాన్ని అర్పించిండయ్యా, మానవాళ్ళందరి కొరకు ప్రాణాన్ని అర్పించిండయ్యా. ఆయన శ్రమ పొందిండయ్యా, ఆయన అవమానాలు పొందిండయ్యా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు, ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, ఆయన సిలువను మోసిండు, కొరడాల దెబ్బలు తిన్నాడు నీ కొరకు నా కొరకు అనేటటువంటి విషయాన్ని యేసయ్య నాకు మాత్రమే దేవుడు కాదయ్యా, అందరికీ దేవుడు. అపొస్తలుల కార్యం 10:36 రాయబడింది చూడండి అయ్యా. ఈ మాటలన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది చూడండి అయ్యా. ఆయన అందరి కొరకు మరణించాడు, అందరిని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించిండమ్మా? యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. యోహాను సువార్త 4:10. యోహాను సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నా వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొరడుకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును? తనకు తాను కుమారులు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగిన. చూడండి, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొను, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు, నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేని నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసయ్య ఇచ్చినటువంటి నీళ్ళు ఎటువంటి వంట? దాహము లేనటువంటి, దాహము కొనటువంటి మా జీవజలపు నీళ్ళు.
కానీ మనం ఏమనుకుంటామనంటే ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదని అనుకుంటాం. కానీ దేవుడిచ్చేటటువంటి నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటటువంటి నీళ్లు ఎలాంటివి అనంటే జీవజలపు ఉబుకు నీళ్లు, ఊట నీరు. కాబట్టి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. రోమా 5:15. అయితే అపరాధము కలిగి ఉన్నట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైనా దానమును అనేకులకు విస్తరించెను. చూడండి, అనేకులకు విస్తరించెను. ఒకరి కొరకు ఆయన చనిపోలేదు, అందరి కొరకు చనిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విన్న వాటిని కన్న వాటిని వివరించే వారిగా ఉండాలి. 6:23 ఏలయనగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏముంటది? నిత్య జీవం ఉంటది. క్రీస్తును కాదన్నటువంటి వారు ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా కనిపించబడొచ్చు, వారు అందంగా ఉండొచ్చు, ఐశ్వర్యవంతులుగా కనిపించవచ్చు. కానీ క్రీస్తు లేనటువంటి ఏ నరుడు కూడా ఈ భూమి మీద ఐశ్వర్యవంతుడు కాడు అనేటటువంటిది నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనగదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు అంటే నీవు నేను మార్పు జరగాలని చెప్పి దేవుడు మనల్ని అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నీవు నేను జాగ్రత్త కలిగి దేవుని మాటల చేత ఆదరణ పొంది, హెచ్చరిక పొంది, బలపడి ఆశీర్వదింపబడేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మనకు అనుగ్రహించి ఉంటున్నాడు అనేటటువంటిది గమనించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన నీకు నాకు చెప్పశక్యము కానటువంటి ప్రేమను, ఆదరణను, కృపను మనకి విస్తరింపజేసి ఉన్నాడు అనేటటువంటిది, ఎలా కట్టలేనటువంటిది అనేటటువంటిది గమనించాలి. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనేటటువంటిది మనం గమనించాలి. అపొస్తలుల కార్యాన్ని చూసుకొని ముగిద్దాం. 10:36 చూసుకొని ముగిద్దాం. అపొస్తలుల కార్యం 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరే. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. దయచేసి కాలు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ కృప చేత మేము రక్షింపబడి ఉంటున్నామనేటటువంటిది నీ వాక్యం ద్వారా సెలవించి ఉంటున్నావు నాయన. అవును నాయన, మిమ్మల్ని కలిగి, మీ కుమారుని కలిగి, మిమ్మల్ని కలిగి ఉండడమే మేము ఐశ్వర్యవంతులుగా ఈ లోకంలో ఉంటున్నాము. ప్రాణానికి మించినటువంటి ఐశ్వర్యం, రక్షణకు మించినటువంటి ఐశ్వర్యం ఈ లోకంలో మరొకటి లేదు. కాబట్టి నాయన, నీకు ధన సంపదలు కావాలన్నా, లోకానుసారమైనవి అని అంటే అది కాదు నాయన. మీ రక్షణ లేదు, మీ కుమారుని ద్వారా రక్షణ లేదు. మేము ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా లాభం లేనటువంటి స్థితిలో
చిరిగిపోయినటువంటి సంచిలో వేసినటువంటి స్థితిలో మేము ఉన్నామని తెలుస్తుంది. వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా 123 మంది సబ్స్క్రైబర్లు వాక్యాన్ని వింటూ ఉంటుండగా మీరు దీవించండి. వారి అక్కర్లు వారి అవసరతలను బట్టి నాయన మీరు మేళ్ళ చేత నింపి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవడు నా యందు ఉంటే వాడు బాగా ఫలించినని మీరు సెలవించినట్టుగా మీ యందు ఉండడానికి జీవించడానికి మాకందరికీ నాయన మీ ఉచితమైనటువంటి కృపను మీ ఉచితమైనటువంటి రక్షణను మాకు దయచేసినందుకు వందనములు చెల్లిస్తూ మీ సన్నిధిలో పాదాన్ని మోపినటువంటి ప్రతి వంశ వృక్షాన్ని దీవించి ఆశీర్వదించు. మీ మేళ్ళ చేత నింపమని ఈ కొద్ది మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షణ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతిమాలు అడిగి పెట్టుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.